ఇలా శబరిమల మనకు ఎందుకు మ్యాటర్ అవుతుంది అని చెప్పి చెప్తే, ఇది కేవలం ఒక టెంపుల్ కాదు ఫ్రెండ్, అయ్యప్ప సన్నిధి. అయ్యప్ప సాక్షాత్తు ప్రత్యక్షమైన సన్నిధి. ఇది ఒక కొంతమంది లక్షల మంది, కోట్ల మందికి నిజంగా చెప్పాలనంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇలా తుంగల దొక్కుతున్నది ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే, గోల్డ్ ప్లేట్లు మాయమైనాయి అని అంటారు. కేవలం గోల్డ్ ప్లేట్స్ అనేది ఆడ ఒక మన బంగారపు సంపద ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటారు కదా, అది నాకు తెలిసి ఒక వెల్త్ కాదు, సంపద కాదు. అది భక్తి బంగారం రూపంలో దాల్చిన ఒక కఠోరమైన దీక్ష, తపస్సు. ఇది కేవలం కొన్ని కోణాలు దర్యాప్తు సంస్థలు ఫైనాన్షియల్ క్రైమ్ అని చెప్పి చూస్తున్నాయి. కాకపోతే ఇది మన నాగరికత మీద స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్న దాడి అని చెప్పి చిత్రగుప్త చెప్తుంది ఫ్రెండ్స్. కేసు ఎట్లా బిగిన్ అయింది అని అంటే, ఏవైతే గోల్డ్ ప్లేటెడ్ దర్వాజాలు, ద్వారపాలకలు ఏవైతే ఉండేనో ఐడల్స్, ద్వారపాలక ఐడల్స్, ఇవన్నిటిని ఈ విగ్రహాలను చోరీ చేసుడు మొదలెట్టిండు. ఒకటికొకటి కాంట్రాడిక్ట్ అవుతున్నాయి, అసలు పొంతన లేకుండా నడుస్తున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. బేసిక్ క్వశ్చన్స్ ఎప్పుడైతే అడుగుతున్నాం కదా, అసలు ఈ డాక్యుమెంట్స్ ఏడున్నాయి, ఈ డాక్యుమెంట్స్ ఏడవైనాయి, ఎవడి గోల్డ్ ని స్పాన్సర్ చేసిండ్రు, అసలు సడన్ గా ఇంత ఎక్సెస్ గోల్డ్ ఎందుకు వచ్చింది, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఈ గోల్డ్ ని మొత్తం దేవస్వం బోర్డ్ లా, ఎంత మిగిలింది, ఏమైంది, ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా పోలేకపోతున్నారు. ఇంకా దరిద్రం దండయాత్ర అంటారు కదా ఫ్రెండ్స్. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఉన్ని కృష్ణన్ బ్యాంక్ అకౌంట్లలో దొరకుడు, ఈయన దగ్గర దేవస్వం బోర్డ్స్ ఎందుకు దొరికినాయి అని చెప్పి ఆలోచిస్తుంటే, నిజంగా చెప్పాలనంటే మీ మనసు ఎట్లయితుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక అగ్ని జ్వాల వేలుతున్నది మనసులో.